కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. తునిలో భాష్యం స్కూల్లో 1వ తరగతి చదువుతున్న దాడిశెట్టి పరమేష్ అనే విద్యార్థి అపహరణకు గురయ్యాడు. పరమేష్ ను ఆయన తండ్రి సురేష్ ఉదయం స్కూల్కు తీసుకెళ్లి డ్రాప్ చేశాడు. ఆ తర్వాత ఉదయం 10:30 గంటలకు పిల్లాడు పరమేష్ కోసం ఓ గుర్తు తెలియని వ్యక్తి స్కూల్కు వెళ్లాడు. పరమేష్ కు టానిక్ పట్టించారని స్కూల్లో చెప్పి ఆ బాబుని బైక్ పై తీసుకెళ్లాడు ఆగంతకుడు. మధ్యాహ్నం పరమేష్ కోసం లంచ్ బాక్స్ తీసుకువెళ్లిన పేరెంట్స్ కు అక్కడ తమ కొడుకు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఒక వ్యక్తి స్కూల్కు వచ్చి పరమేష్ ని ఇంటికి తీసుకెళ్లాడని పాఠశాల సిబ్బంది చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్కు వచ్చి విచారణ చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు బంధువులు గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సాధారణంగా తల్లిదండ్రులు స్కూల్లో విడిచాక అపరిచితులకి పిల్లల్ని పంపించరు కదా, ఎలా జరిగింది ఘటన? అయితే ఇదే ఊహించుకోలేని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే బయట వ్యక్తులు, గుర్తులేని వ్యక్తులు వచ్చి ఆ పిల్లల్ని అడిగినప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఎలా ఇస్తుందన్నది వాళ్ళ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఉదయం పరమేష్ ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత 10:30కు ఒక అగంతకుడు రావడం జరిగింది. టానిక్ పట్టించాలని చెప్పి అక్కడ ఉన్న సిబ్బందిని నమ్మించడం తోటి వాళ్ళంతా కూడా నమ్మి పరమేష్ ని అప్పగించడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం టైంలో పేరెంట్స్ భోజనం తీసుకెళ్ళినప్పుడు అక్కడ పరమేష్ లేడని ఎవరికో పంపించామని చెప్పడంతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి 4 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మనకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ కిడ్నాప్ కేసు సుఖాంతం అవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే నర్సీపట్నం రోడ్డు వద్ద ఒక బాలుని గుర్తు తెలియని వ్యక్తి విడిచిపెట్టారని చెప్పి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ బాలుని మరి కాసేపట్లో తిరిగి తీసుకొస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే తండ్రి రమేష్ సురేష్ కూడా ఒక అగాంధుడు ఫోన్ చేసి మీ కుమారుని వదిలేశాను, మరి కాసేపట్లో తునస్తున్నాడని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ కేసు సుఖాంతం ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. మరి కాసేపట్లో కిడ్నాప్ గురైనటువంటి పరమేష్ తుని చేరుకునే అవకాశం ఉందని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే గుర్తు తెలియని వ్యక్తులకి అగాంధులకు కూడా పిల్లల్ని అప్పగించడం పూర్తిగా నిషేధం ఉంది. అదే విధంగా తల్లిదండ్రులు పేరెంట్స్ కి సమాచారం ఇచ్చిన తర్వాతే ఆ పిల్లల్ని స్కూల్ నుంచి బయటకు పంపించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి అపహరణలు జరుగుతున్నాయి. అయితే కిడ్నాపర్ సురేష్ కి తెలిసిన వ్యక్తి అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.